సో పార్టీ నుంచి మీకు ఏం తెలియజేయాలని నేరుగా మై టీడీపీ యాప్ ద్వారా తెలియజేస్తాం. ఒక పట్టుదల, ఒక క్రమశిక్షణతో పనిచేయాలి. ఒక 2 రోజులు పట్టిన ప్రతి గడప దొక్కాలి. మనం చెప్పాల్సింది చాలా వివరంగా ప్రజలు తెలియజేసే బాధ్యత మన పైన ఉంది. వాళ్ళు ఒకవేళ ఏమైనా సమస్య తెలియజేస్తే అదే యాప్లో ఎంటర్ చేసే మార్గం కూడా ఇచ్చాం, ఫీడ్బ్యాక్ మెకానిజం. మీరు కూడా మాకు తెలియజేస్తే ఓకే ఇంట్లో ఇది ఇది ఒక ఐడియా వస్తుంది పార్టీ కూడా. అది మళ్ళీ బాబు గారి ముందలు పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, పాలసీలు ఇంకా ఎట్లా మెరుగుపరచాలి దానిపైన మేము చర్చిస్తాం. చివరిగా 2-3 విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకటి, కేసులు. ఎవరిపైన అయితే కేసులు ఉంటే దయచేసి పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ శ్రీకాంత్ అని ఉంటాడు, వివరాలు మొత్తం ఇవ్వండి. ఇప్పటికీ 2900 కేసులు, దొంగ కేసులు పెట్టారని మాకు తెలిసింది. వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. సుమారుగా 1300 కేసులు ఇప్పటికీ క్లియర్ చేశాం. మిగతా అన్ని కూడా పద్ధతి ప్రకారం చేస్తున్నాం. అన్ని కేసులు ఒకేసారి తీయలేము, ఎందుకంటే ఛార్జ్ షీట్ అయినా కొన్ని ఉంటాయి, కోర్టులో కొన్ని ఉంటాయి. ఆ ప్రక్రియ పూర్తవ్వాలి.